బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి మరో ఏక్నాథ్ షిండే అవుతారని అన్నారు. రేవంత్ రెడ్డి మూలాలు ఏంటో అందరికీ తెలుసని తెలిపారు. మోదీ అమిత్ షాలను అందుకే రేవంత్ రెడ్డి కలిశారన్నారు. బీజేపీ కాంగ్రెస్ వి చీకటి రహస్య ఒప్పందాలు అని ఆరోపించారు. రేపు ఏమైనా జరగొచ్చు, ప్రభుత్వాలు వస్తాయి పోతాయని చెప్పారు. అక్రమ కేసులు అరెస్టులకు భయపడొద్దు, ఎదుర్కొందామని తెలిపారు. హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ ను విడిచిపెట్టామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు సానుభూతితోనే గెలిచారని, బీఆర్ఎస్ ఓటమికి ఎవరూ కుంగిపోవద్దని తెలిపారు. ఎక్కడికక్కడ సెంటిమెంట్ తోనే బ్రహ్మాండంగా వాళ్ళు గెలిచింది తప్ప ఇంకోటి కానే కాదు. ఈ మాట నేను ఎందుకంటున్నా అంటే వేరే ఉద్దేశం కాదు. మన ఎమ్మెల్యేలు ఏదో పని మంత్రులు కాదని కాదు, బాలకృష్ణ గారు ఏదో పని చేయలేదని కాదు, లేదా అన్నగారు రవిశంకర్ గారు పని చేయలేదని కాదు, సతీష్ అన్న పని చేయలేదని కాదు, లేదా లక్ష్మీనరసింహారావు గారు మంచోడని కాదు. కేవలం ఒక సెంటిమెంట్. అయ్యో పాపం 4 సార్లు ఓడిపోయాయి కదా, బాలకృష్ణకు 2 సార్లు ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్కసారి గడుపుస్తే ఏమవుతుంది? మరి ఇక్కడ వేములవాడల ఇదివరకు టీఆర్ఎస్ ఓట్లు వేసినాం కదా, ఈ ఒక్క తాత వేస్తే ఏమవుతుంది అని కొంతమంది. ఇంకొంతమంది ఏమో 2 సార్లు మీకు ఇచ్చినాం కదా బిడ్డ, ఈ ఒక్కసారి వాళ్ళు ఏదో చెప్తాను, బంగారం ఫ్రీ అంటాను, బస్సు ఫ్రీ అంటాను, జర చూస్తాం ఏమవుతుంది అని చెప్పి ఓట్లు వేసింది. ఈ 420 హామీలు నిలబెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ బట్టలు విప్పి నగ్నంగా రోడ్డు మీద నిలబెట్టవలసిన బాధ్యత మనదే ఉంటుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇడిచిపెట్టాం, ఎట్టి పరిస్థితుల్లో ఇడిచిపెట్టాం. పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా, 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 చేస్తా. అక్క నువ్వు బిల్లు కట్టకు, సోనియమ్మ కడుతుంది జనవరి నుంచి అన్నాడు. మరి కట్టకుండా ఊరుకుందామా? నిజంగా చెప్పాలంటే పాపం కాంగ్రెస్ వాళ్ళు కూడా కళలు కూడా అనుకోలే. అందుకే వాళ్ళ అధికారంలోకి వస్తాము, ఇవన్నీ నిలబెట్టుకోవాల్సి వస్తుంది అని వాళ్ళు కూడా అనుకోలే. నోటికి ఎంత వస్తుందో చెప్పుకుంటా వేరు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, ఇది ఫ్రీ, అది ఫ్రీ, నువ్వు ఏది పెడితే అది ఫ్రీ అనుకుంటా వరులుకుంటా వేయరు. వాళ్ళు కూడా అనుకోలే మనం లెక్క కడతాం, 420 హామీలు దొరకబడతాం అనుకోలే. కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులలో 10 రోజులలో రైతు బంధు వస్తుండే. ఇదేం గుంపు మేస్త్రి పాలన నాయన, ఇప్పటివరకు రైతు బంధు దిక్కులేదు. ముఖ్యమంత్రి పదవి చేయడానికి అనుభవం ఉందా అంటే ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? గదేం పదవివే, గుంపు మేస్త్రి లెక్క, ఒకడు సున్నం కొడతాడు, ఒకడు సిమెంట్ వేస్తాడు, నేను గిట్ల అంటే అయిపోతుంది అన్నాడు. అదే టూత్ పాలిష్ లెక్క ఏముంది.